తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెల ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి ఒక మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, 2026 జూన్ ఈ నెల మీకు మీ పేరు, గౌరవం, నాయకత్వం పెరిగే ఒక అద్భుతమైనటువంటి సమయం. అష్టమ శని నడిచినా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. మీకు యోగ కాలంగా చేసే అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితి ప్రకారం సూర్యుడు బలంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాస్త ఎన్నో రోజులుగా ఆరోగ్యంగా ఇబ్బంది పడ్డారు కదా, అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. గురు అనుగ్రహంతో కెరీర్లో కొత్త అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం కారణంగా పని ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాహు కేతువుల సోషల్ మీడియా, పబ్లిక్ ఇమేజ్ బలపడుతుంది. ఉద్యోగస్తులకి అధికారులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రభుత్వ, పోలీస్, మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయం. డాక్టర్స్, ఇవన్నీ సర్వీస్ సెక్టార్స్ అన్నీ ఉంటారు చూసారా, ఈ చార్టెడ్ అకౌంట్స్, లేకపోతే డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్స్, వీళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త క్లయింట్లు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ యొక్క డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. భాగస్వామి వ్యాపారాలతో స్పష్టత ఎక్కువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రకారం తీసుకుంటే ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అంతే పెరుగుతుందండి. ఈ సింహరాశి వారికి లగ్జరీ వస్తువులపై ఖర్చులు ఎక్కువ పెట్టుబడి పెడుతూ ఉంటారు. మీరు పెట్టుబడిలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, కొంచెం జాగ్రత్త పడండి. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆలోచన చేయండి, కానీ ఆత్రపడకండి. మీ కోపాన్ని కాస్త అదుపులో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది. మాస ద్వితీయంలో అన్ని కలిసి వస్తుంది. అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరితో కాస్త ప్రేమగా ఉండండి. ఇంకా ప్రేమికులకి ఇదొక డిఫరెంట్ మంత్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కెరీర్ పరంగా బాగున్నప్పుడు ప్రేమికులు కొంచెం టైం కేటాయించేసరికి మనస్తాపాలు వచ్చే అవకాశాలు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఈగో సమస్యలు రావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా విదేశీయ చదువు లేదా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి మంచి పురోగతి అని కూడా చెప్పచ్చు. ఈ నెల వీసా ఇంటర్వ్యూలో అనుకూలం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇమిగ్రేషన్లోకి వెళ్ళేటప్పుడు కాస్త ప్రిపేర్ అవ్వండి. వాళ్ళు ఏం అడుగుతున్నారో ప్రశ్న, అది మాత్రమే సమాధానం చెప్పండి, కానీ మీ వ్యక్తిగతంగా అతిగా ఆలోచించి రిజెక్ట్ చేసుకోకండి. వాళ్ళు అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం ఇవ్వాలి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సిద్ధం అవుతున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఫోకస్ పెంచండి, బాగా ఫోకస్ పెంచండి. టెక్నాలజీ, ఏ టెక్నాలజీని ఎక్కువ వాడండి, దాని ద్వారా నేర్చుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాలలో కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ పనులు
నెల ఆఖరికి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా కమర్షియల్ ప్రాపర్టీస్కి పెట్టుబడులకి అనుకూలమైనటువంటి సమయం ఈ 2026 జూన్ అని కూడా చెప్పచ్చు. ఇంకా సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి వచ్చేటప్పటికి సినిమా, టీవీ, రాజకీయ ఈ రంగం వాళ్ళకి అందరికీ కూడాను ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్ ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రొఫెషన్ వల్ల అభిమానులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి రాజకీయ నాయకులు కాస్త ప్రజాక్షేత్రంలో కాస్త నోరు అదుపులో ఉంటే మంచిది అని చెప్పడం జరుగుతుంది. కోర్టు కేసులో కోర్టు వ్యవహారం నెమ్మదిగా అనుకూల పరిస్థితులు కనబడుతున్నాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంటేషన్ విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఇంకా వాహనం నడిపేటప్పుడు ఫోన్లు పెట్టుకోవడము లేదా అతి ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ కాస్త అవాయిడ్ చేయండి. ఇంకా విపరీతమైనటువంటి హీట్, బీపీ, ఒత్తిడి, స్ట్రెస్ సమస్యలు రావచ్చు. ఉదయం వ్యాయామం కొంచెం ఎక్కువ చేయండి. జలుబు లాంటిది, వేడి వల్ల కూడా జలుబు వస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త వాడండి, మంచిది కూడాను, ఆహారాలని కూడాను. ఇంకా ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే రంగులు అని చెప్పొచ్చే గోల్డ్ మరియు ఆరెంజ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్నాను చూస్తారా ఆరెంజ్ కలర్, ఇది మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 1, 5, 9 అని కూడా కలిసవచ్చు. అదృష్ట తేదీలు 1, 10, 19, 28 ఇవన్నీ కూడాను. ఈ నెల అదృష్ట దిక్కు మీకు తూర్పు దిక్కు చాలా మంచిగా ఉంటుంది. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం సూర్యుడికి అర్ఘ్యం మొదలడం, నీళ్లు ఓం సూర్యాయ నమః అని చెప్పడం, ప్రతి ఆదివారం సూర్యనారాయణ స్వామికి జలాభిషేకం చేయడం, ఎరుపు లేదా ఆరెంజ్ పండ్లు, పూలు దానం చేయడం మంచిది. ఉదయం సూర్య నమస్కారాలు చేయడం అంటే ఈ 12 స్ట్రెస్ ఉంటాయి చూసారా, ఆ 12 స్ట్రెస్ ఉన్నటువంటి సూర్య నమస్కారాన్ని చేయడము. ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రతిరోజు చెప్పండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.